హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మీ తబిత ఛానల్. ఈరోజు మా మమ్మీ అరిసెలు చేస్తుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. అరిసెలు పిండి నైట్ మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేనైతే అరకేజీ నానబెట్టుకున్నాను. అరకేజీ నానబెట్టుకొని నేను మిక్సీలో పట్టుకున్నాను. ఇలా జల్లించుకుంటున్నాను. అరకేజీ అయితే ఇట్లా మిక్సీ ఇంట్లోనే పట్టుకున్నాను. అదే కేజీ 2 కేజీలు అయితే బయట మిల్లుకి ఇవ్వచ్చు. ఇలా పట్టుకొని అద్దుకొని పిండి అంతా ఆరిపోకోకుండా మూత పెట్టుకోవాలి. మనం అరకేజీ బియ్యానికి పావు కిలో మీద సగం వేసిన నేను బెల్లం గ్యాస్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. అల్లం వాటరు ఒక చాయ్ గిలాసులు అన్ని నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని 5 గంటలు చితుక్కోవాలి. కలుపుకోవాలి. అవి మెత్తగా అవుతాయి కలుపుకుంటే గడ్డలు. ఇలా అదంతా కరిగాక వడగట్టుకోవాలి. అలా ఏమన్నా నలకలున్నా రాళ్ళున్నా పోతాయి. వడగట్టుకుంటే మంచిగా ఉంటాయి. వడగట్టుకున్నాక మనం పాకం కోసం ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. అదే కేజీకి అయితే మనం బెల్లం 3/4 కేజీ బెల్లం వేసుకోవాలి. ఈ అరకేజీ కాబట్టికి పావు కిలో మీద సగం గడ్డ వేసుకున్నాను నేను. సరే, మనకు పాకం కోసం ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకి తెలుస్తుంది పాకము. కొంచెం 2 నిమిషాలు ఉంచుకుంటే మనకు పాకం వస్తుంది. ఇంకా అది కొంచెం తీగ పాకం లాగా వచ్చింది. ఇప్పుడు పాకం వచ్చిందండి. పాకం వచ్చేసింది. అలా ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవచ్చు, అది ఇష్టం అండి. నెయ్యి వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే. కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాను నేనైతే. మీరు వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే, మీ ఇష్టం. కొబ్బరి పొడి తర్వాత యాలక్కల పొడి వేసిన. యాలక్కల పొడి అయితే వేయాలి.
సీతన్నంలోకైనా అరిసెలకైనా మనం యాలక్కాయలు వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. పాకం వచ్చిన తర్వాత ఇలా పిండి కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి. అంతా కలుపుకోవాలి మంచిగా. పిండి ఆరిపోకుండా పైనుంచి మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా కళాయి పెట్టుకొని మనం ఆయిల్ వేడయ్యాక అరిసెలు వేసుకోవాలి. అరిసెలు మంచిగా వచ్చినాయి. అటు ఇటు తిప్పేసుకొని కాల్చుకోవాలి. ఇలా అద్దుకొని తీసుకోవాలి. నూనె ఏమైనా ఉన్నా కానీ కారుతుంది కిందికి. వేసుకోవాలి, ఒకటి ఒకటి వేసుకోవాలి. ఇలా అన్నీ ఇట్లా కాల్చుకోవాలి. అలా చేసుకోవాలి. మరి మందం కాకుండా మరి పలసగా కాకుండా మీడియం సైజులో ఇలా చేసుకోవాలి అరిసెలు. మంచిగా పొంగుతున్నాయి అరిసెలు. ఇలా అన్నీ చేసుకోవాలి. ఇట్లా అన్నీ ఒకే తీరుగా ఇలా చేసుకోవచ్చు అరిసెలు. మనకు పాకం కుదిరితే ఇలా మంచిగా పొంగుతాయి ఫ్రెండ్స్.